సామాన్యుడి కొంపలో కుంపట్లు రాజుకుంటున్నాయి. వంట కోసం కాదు, కుటుంబాన్ని పోషించలేక. ఉప్పు పప్పుల రేట్లు పైకి పోయాయి. ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. బియ్యం రేట్లు భగ్గుమంటున్నాయి. నిత్యావసరాల రేట్లు చుక్కలనంటున్నాయి. ఇప్పుడు కూరగాయల వంతొచ్చింది. టొమాటో సెంచరీ కొట్టేందుకు రెడీ అవుతుంటే మిర్చి సెంచరీ మార్క్ ని క్రాస్ చేసి ఘాటెక్కిస్తోంది. భగ్గుమంటున్న కూరగాయలు, నిత్యావసరాల సరుకుల ధరలపై బేసిక్ స్పాట్లైట్. అసలే జూన్. ఓవైపు స్కూల్ ఫీజులు, మరోవైపు ఘాటెక్కిస్తున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు. పాలు, పండ్లు, పచ్చళ్ళు అవి ఇవి అన్న తేడా లేదు. అన్నీ రేట్లు అదరగొట్టేస్తున్నాయి. సామాన్యుడి బతుకు భారమవుతోంది. హైదరాబాద్లోనే కాదు, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంతకీ వంటింట్లో తుఫానుకు సమాధానం చెప్పేదెవరు? అసలే జూన్. ఓవైపు స్కూల్ ఫీజులు, మరోవైపు ఘాటెక్కిస్తున్న నిత్య అవసరాలు, కూరగాయల ధరలు. పాలు, పండ్లు, పచ్చళ్ళు అవి ఇవి అన్న తేడా లేదు. అన్ని రేట్లు అదరగొట్టేస్తున్నాయి. సామాన్యుడి బతుకు భారమవుతోంది. హైదరాబాద్లోనే కాదు, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంతకీ వంటింట్లో తుఫానుకు సమాధానం చెప్పేదెవరు? క్యాలెండర్లో మరో నెల. తేదీలతో పాటు మారే నెల పేజీ మారింది. క్యాలెండర్లో పేజీతో పాటే సామాన్యుడి బతుకు చిత్రం కూడా మారిపోతోంది. ఓవైపు స్కూల్ ఫీజుల టార్చర్, మరోవైపు కొండెక్కి కూర్చున్న నిత్య అవసరాలు, కూరగాయల ధరలు. అన్నింటి మధ్య సామాన్యుడి కొంపలో కుంపట్లు రాజేస్తున్నాయి. కూరగాయల ధరలు కొండెక్కాయి. పప్పులు ఎంతకు దిగిరానంటున్నాయి. నూనెలు మంటెక్కుతున్నాయి. బియ్యం ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. చక్కెర చేదెక్కింది. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి. పెరిగిన ధరలతో సగటు మనిషి జీవితం చెల్లాచెదరవుతోంది. వేసుకున్న బడ్జెట్ మీటర్ దాటిపోయి హాట్ స్ట్రోక్ తెప్పిస్తోంది. 100 నోటు పట్టుకుని మార్కెట్కి వెళితే రోజుకు సరిపడా సరుకులు కాదు గదా, కూరగాయలు కూడా రాని పరిస్థితి. ఇప్పటికే స్కూల్ ఫీజులపై ఉద్యమాలు చేస్తున్నారు సామాన్యులు. వాటికి తోడు అధిక ధరలు. సామాన్యుడి ఆవేదన అరణ్య రోదనే అవుతోంది. ధరల మంటతో పేదలు, మధ్యతరగతి అల్లాడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ముఖ్యంగా టమాటా ధరలు సామాన్యుడిని ఇరిటేట్ చేస్తున్నాయి. 100కు చేరువై చేదెక్కిస్తోంది టమాటా. కేజీ రూపాయి, ₹2, మహా అయితే 10-20 మించని టమాటా ఈసారి సెంచరీ వైపు స్పీడ్ గా దూసుకువెళ్తోంది. వీక్ కన్నా ఈ వీక్ నిత్యావసర వస్తువులు చాలా పెరిగిపోయినాయి ధరలు. సామాన్య మానవుడు కొనే పరిస్థితి లేదు. ఏమంటే మార్కెట్కి వస్తే వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. దీన్ని అడిగి కంట్రోల్ చేసే అధికారులు ఎవరు లేకపోయారు. కాబట్టి పై అధికారులు వీళ్ళ మీద పరిశీలన చేసి కొంచెం రేట్లు తగ్గించేట్టుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని. నెల క్రితం హోల్సేల్ మార్కెట్లో ₹7కే దొరికిన టమాటా ఇప్పుడు రైతు బజార్లలోనే 60 నుంచి 70 మధ్య పలుకుతోంది. రీటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి 90 నుంచి 100కు చేరుతోంది. ఇక పచ్చిమిర్చి ధరలు సెంచరీని ఎప్పుడో దాటేశాయి. నెల క్రితం ₹60 ఉన్న కేజీ పచ్చిమిర్చి ధర ఇప్పుడు 110 నుంచి 130 దాకా పలుకుతోంది. పావు కేజీ కొని పోపులో గీచి వేసుకుంటున్నారు గృహిణులు. పచ్చిమిర్చితో చేసే పచ్చళ్లు, కూరలను దాదాపుగా మర్చిపోయారు. ఉండేది తర్వాత ₹30 అయింది, ఇప్పుడు ₹100 అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ కూరలో చట్నీకైనా పచ్చిమిర్చి కావాలి, మధ్యాహ్నం కూరలకైనా, రాత్రి డిన్నర్కి దేనికైనా పచ్చిమిర్చి అవసరం. అలాంటప్పుడు ఇప్పుడు మేము పచ్చిమిర్చికి బదులు ఏం వాడమంటారు? 100 గ్రాములు కొనేవాళ్ళం, ఇప్పుడు 50 గ్రాములు కొనాల్సి వస్తుంది. ఇప్పుడు సామాన్యంగా కూరలు వండడానికి కూడా పచ్చిమిర్చి వేసుకొని తినవలసిన అవసరం లేకపోతుంది. అంత ధరలు ఇంకా అలా పెరిగిపోతుంటే ఇంకా ఆ పచ్చిమిర్చి ఇంకా కారం వండుకొని తినాలని ఇంకే అసలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30% పైగా పెరిగాయని అంచనా. నిత్య అవసరాల ధరలు 15% వరకు పెరిగాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ లాంటివి వాటితో పాటే పోటీ పడుతున్నాయి. ఆకుకూరలు కూడా అంతే.
కొన్ని రోజుల క్రితం పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర లాంటి ఆకుకూరలన్నీ 10 రూపాయలకు 4-5 కట్టలొచ్చేవి. ప్రస్తుతం 10 రూపాయలకు 2 కట్టలు కూడా ఇవ్వట్లేదు వ్యాపారులు. మార్కెట్లకు వెళ్తున్న వాళ్లు ఒక్కో రకం కూరగాయను పావు కిలోకి మించి కొనేందుకు ధైర్యం చేయట్లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉప్పు నుంచి పప్పు దాకా, ఉక్కు నుంచి తుక్కు దాకా అన్ని రేట్లు పెరిగాయి. కానీ సగటు మనిషి ఆదాయం మాత్రం పెరగట్లేదు. జీవన ప్రమాణాలు మెరుగవటం లేదు. ఓవైపు పెరిగిపోతున్న ఖర్చులు, మరోవైపు తరుముకొచ్చే బడ్జెట్, రెండింటి మధ్య నలిగిపోయే కుటుంబాలెన్నో. వచ్చే ఆదాయాన్ని గీచిగీచి ఖర్చు పెట్టే బడ్జెట్ పద్మనాభాలెందరో. అలాంటి ఫ్యామిలీలు ఏ చిన్న సమస్య వచ్చినా, ఇంకేదైనా అవసరం వచ్చినా అప్పులు చేయాల్సిన పరిస్థితి. నిత్యావసర సరుకుల ధరలు సెన్సెక్స్ లా పెరిగిపోతున్నాయి. ధరలను అదుపు చేయాల్సిన పాలకులు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. అందుకే కళ్లు మూసి తెరిచేలోపు అప్పుడున్న రేటు ఇప్పుడు మారిపోతుంది. ఆమ్ ఆద్మీ అవాక్కయ్యేలా పెరిగిపోతున్నాయి అన్ని ధరలు. గతంలో జేబు నిండా డబ్బు తీసుకెళ్తే సంచి నిండా సరుకులొచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సామెత మారిపోయింది. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తే జేబు సైజులో సరుకులొస్తున్నాయి. అసలు సామాన్యులు కొనలేని స్థితిలో ఉన్న రేట్లు అనిల్ అంబానీ లాంటి వాళ్ళు, అల్లం వెల్లుల్లి అట్లాంటి వాళ్ళు కొనగలరు. కానీ మామూలుగా రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు మాత్రం అసలు మార్కెట్ వైపు చోటే మానేశారు. వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద నాన్ వెజిటేరియనే బెస్ట్ అనిపిస్తుంది జనాలకి. మేము అది తినలేక వెజిటేరియన్ కోసం ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. రేట్ ఎక్కువ ఉంది, క్వాలిటీ బాగోట్లేదు. అసలు బాగా రిచ్ పీపుల్ కంటే అది పర్లేదు. మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ఇబ్బంది ఉంది. ఇది మాత్రం ఇది ఈ ఊహించని రీతిగా కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కానీ ఆ కడుపులు మాడే పరిస్థితులొచ్చాయి. ఆకలి రాజ్యం లాంటి పరిస్థితులు కాకపోయినా మంచి ఆహారం కోసం జేబు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి. మనిషి ఆరోగ్యంగా బతికేందుకు పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. 2 పూటలా సుష్ఠుగా భోజనం చేయాలని డాక్టర్లు, మానసిక నిపుణులు చెప్తుంటారు. దీర్ఘకాలం బతకాలంటే తిండి కరెక్ట్ గా తినాలని అందరికీ తెలుసు. కానీ అవి అందుతున్నదెవరికి? వాటిని కొని తినే పరిస్థితులున్నాయా? విటమిన్లు, ప్రోటీన్ల సంగతి దేవుడెరుగు. పచ్చడి మెతుకులు, నీళ్ల చారే కోట్లాది కుటుంబాలకు దిక్కయ్యాయి. బతకడానికి తినేవాళ్లు కొందరు, తినేందుకే బతికేవాళ్లు కొందరు. కానీ ఇప్పుడు ఆ లైన్ మారిపోయింది. నిత్యావసరాల ధరలు చూస్తేనే ఆకలి చచ్చిపోయే పరిస్థితి. మేలు రకం బియ్యం రేట్లు ఏడాది క్రితం 30 రూపాయలుంటే ఇప్పుడు 50 రూపాయలకు చేరాయి. ఉదయం లేచింది మొదలు సామాన్యుడి జేబు నుంచి వందల్లోనే ఖర్చు. సామాన్యుడికి ఇష్టమైన కర్రీ పప్పు, దాల్, రోటీ, సాంబార్ అన్నట్టుండేది ఒకప్పటి పరిస్థితి. కందిపప్పు, దానికి తోడు కొన్ని పచ్చళ్లు ఇంట్లో ఉంటే చాలు ఏడాది మొత్తం గడిపేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ కందిపప్పు నాన్ వెజ్ లా ఖరీదైన ఐటెంలా మారిపోయింది. పప్పును వారానికోసారి రుచి చూసే పరిస్థితి వచ్చింది. ఏడాది క్రితం 80 రూపాయల దగ్గరున్న కందిపప్పు ఇప్పుడు 180కి చేరింది. ప్రతి రేట్లు పెరిగిపోవటం. ఉదయం మార్కెట్కి వచ్చామంటే సాయంకాలం వరకు అసలు ఇంటికి 500-600 తెచ్చామంటే కనీసం చిన్న బ్యాగ్ కూడా కూరగాయలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పప్పులు కానీ ధాన్యాలన్నీ కూడా బాగా ఎక్కువ అయిపోయినాయి రేట్లు. కాబట్టి సామాన్య మానవుడు కొనే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు. కాబట్టి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తే కొంతవరకు మేలు జరుగుతుంది. ఒక్క బియ్యం, కందిపప్పే కాదు, పప్పు ధాన్యాల రేట్లన్నీ పెరిగిపోయాయి. మినపప్పు డబుల్ సెంచరీకి దగ్గరలో ఉంటే పెసరపప్పు 100ను క్రాస్ చేసింది. చక్కెర నెల క్రితం 35 రూపాయలుండేది, ఇప్పుడది 45 రూపాయలకు చేరింది. ఇక ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. నెల క్రితం 100 దాకా ఉన్న వేరుశెనగ నూనె ధర ఇప్పుడు 130 దాకా పలుకుతోంది. సన్ఫ్లవర్ ఆయిల్ 100కు దగ్గరైంది. పామాయిల్ కూడా 75కు చేరింది. కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ రేట్లు అన్నీ కొండెక్కి కూర్చుంటే ఉల్లిపాయల రేటు మాత్రం సామాన్యుడికి ఊరటనిస్తోంది. 10 నుంచి 20 రూపాయల మధ్యే ఉల్లి ధర ఉంది. సర్కార్ ఆటలో సామాన్యుడు పావుగా మారాడు. సంక్షేమం కోసం ఏదో చేస్తున్నామని చెప్తున్న నేతలు రేట్లను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. దళారులను అడ్డుకోలేకపోతున్నారు. మద్దతు ధర కహానీలు చెబుతూనే రైతులను అడ్డంగా ముంచేస్తున్నారు.
ఇటు పన్నులు అటు రేట్లతో సగటు మనిషి వంటింట్లో తుఫాన్ రేపుతోంది. పంటల దిగుబడి తగ్గడం, అన్ని దశల్లోనూ దళారీ వ్యవస్థ పెరిగిపోవడం నిత్యావసర సరుకుల పెరుగుదలకు కారణాలు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోతోందని తెలిసినా పెంచేందుకు చర్యలు తీసుకొని పాలకుల నిర్లక్ష్యం సామాన్యుడి కడుపు కొడుతోంది. దళారీ వ్యవస్థను కంట్రోల్ చేస్తే ధరలు దిగొస్తాయని తెలుసు, కానీ దానికోసం చర్యలు తీసుకోరు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వీక్గా ఉండడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది. బ్లాక్ మార్కెట్ ఆమ్ ఆద్మీ కడుపు కొడుతోంది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కూరగాయల సాగు తగ్గిపోయింది. భూగర్భ జలాలు అడుగంటడంతో నీళ్లు లేక చిన్న రైతులు కూడా కూరగాయలు పండించలేకపోతున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఏపీలోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల్లో కూరగాయలు సాగవుతూ ఉంటాయి. కానీ కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గింది. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులు అత్యధికంగా కూరగాయల సాగు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తూ ఉంటారు. వారిలో ఈసారి సగం మంది కూడా కూరగాయలు సాగు చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 10,000 ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేవారు. ఈసారి 6,000 ఎకరాల్లోనే వేశారు. అందులోనూ నీళ్లు లేక దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో కూరగాయల పంటలకు భారీగా మచ్చల తెగులు సోకడంతో నష్టం కలిగింది. మామూలుగానే మన రాష్ట్రంలో కూరగాయలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం తక్కువ. 40% మాత్రమే రాష్ట్ర అవసరాలు తీర్చేలా దిగుబడులు వస్తూ ఉంటాయి. అలాంటిది ఈసారి వర్షాభావ పరిస్థితులు, ఈదురుగాలులతో దిగుబడులు మరింత తగ్గిపోయాయి. చాలా వరకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాం. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలను దిగుబడి చేసుకోవాల్సి వస్తోంది. దాంతో రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. సెంచరీ దగ్గరలో ఉన్న టమాటో ధరను తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఓవైపు టోకు ధరల సూచి పైపైకి పోతోంది. మరోవైపు ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి దిగుమతులపై దృష్టి పెట్టింది. జనం కడుపు మండిస్తూ కొండెక్కిన టొమాటో, ఇతర నిత్యావసరాల ధరల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెన్సెక్స్ బుల్తో పోటీ పడుతూ కిలో 100 రూపాయలకు చేరుకున్న టొమాటో ధరను నేలకు దించేందుకు చేపట్టవలసిన చర్యలపై అత్యవసర సమావేశం నిర్వహించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కీలక మంత్రులు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రామ్ విలాస్ పాస్వాన్, రాధామోహన్ సింగ్, నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ధరల స్థిరీకరణకు చేపట్టాల్సిన చర్యలపై పారిశ్రామిక సమాఖ్య ఫిక్కీ ఇదివరకే సూచించిన అంశాలను మంత్రుల బృందం పరిశీలించింది. నిత్యావసరాల రవాణాను సులభతరం చేయడం ద్వారా టొమాటో ధరల్ని అదుపు చేయొచ్చని, రాష్ట్రాల వద్ద ఉన్న నిల్వల వివరాలు సేకరించి సమీక్షించడం ద్వారా నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయొచ్చని ఫిక్కీ సూచించింది. ధరల స్థిరీకరణకు తాత్కాలిక, శాశ్వత విధానాలను మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో చక్కెర, మంచి నూనె, ఇతర వస్తువుల నిల్వలపైన మంత్రులు చర్చించారు. ధరల స్థిరీకరణపై శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోబోతోంది కేంద్రం. అటు కూరగాయల ధరల పెరుగుదల ఎఫెక్టుతో ఆహార ద్రవ్యోల్బణం రేటు 7.88% చేరింది. మేలో టోకు ద్రవ్యోల్బణం 0.79% పెరిగింది. గతేడాది మే నెలలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ -2.20గా నమోదైంది.
గతేడాది ఏప్రిల్లో 2.21% ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 12.94%గా నమోదైంది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురిస్తే ఆహార ద్రవ్యోల్బణం దిగిరావచ్చని అంచనా వేస్తోంది కేంద్రం. నెల తిరిగేసరికి రేట్లు మారిపోతున్నాయి. కానీ సామాన్యుడి ఆదాయం మాత్రం రేట్ల రేంజ్లో పెరగట్లేదు. దాంతో అప్పుల పాలై కుటుంబాలే చిన్నాభిన్నమవుతున్నాయి. అందుకే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇది V6 స్పాట్లైట్.